అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి స్పెషల్ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ అండి. సో మనము ఆల్రెడీగా మ్యాథ్స్ క్లాసెస్ చేస్తున్నాం, అర్థమెటిక్ సంబంధించి. తర్వాత జీకే క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్ సైన్స్ కూడా మీకు రోజు ప్రాక్టీస్ సెట్లో ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. సో మీకు ఇవి ఎగ్జామ్స్ కింద యూజ్ అవుతాయి. సో దాదాపు ఒక 1500 నుంచి 2000 ప్రశ్నలు మీకు ఇచ్చినట్టయితే జనరల్ సైన్స్ సంబంధించి సో మీకు అవి ఎంతగానో యూజ్ అవుతాయి అటువంటి ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రీవియస్లో ముందు అడిగినటువంటి క్వశ్చన్లన్నీ వాటి ఆధారంగా బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటిది బేస్ చేసుకొని తయారు చేసినటువంటి క్వశ్చన్స్. సో కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఐ స్ట్రక్చర్ రిసీవ్ స్టిమ్యులీ అండ్ సెండ్ టు ద బ్రెయిన్. మరి ఐలో ఉన్నటువంటి ఏ భాగము ఉద్దీపనలో ఉన్నటువంటిది తీసుకొని బ్రెయిన్కు పంపిస్తుంది, మన మెదడుకు? సో ఐరిస్, లెన్స్, రెటీనా, స్కేలరా. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, మన కంటిలో ఉన్నటువంటి రెటీనా ఏదైతే ఉందో ఆ యొక్క భాగం అనేటువంటిది ఉద్దీపనలో తీసుకొని, అంటే మనం ఏదైతే చూస్తుంటామో సో వాటన్నిటిని కూడా మనం ఆ యొక్క భాగం గ్రహించి రెటీనా దాన్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది. సో అప్పుడు మన మైండ్కి అది ఏంటనేది తెలుస్తుంది. సో అర్థమైందా? నెక్స్ట్ ఉండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ న్యూక్లియన్స్. న్యూక్లియన్స్ అనేది వేటిని అంటారు, అంటే ఏ రెండు కలిస్తే న్యూక్లియన్స్ అవుతాయి? న్యూక్లియన్స్ అండ్ ప్రోటాన్సా, లేదంటే ప్రోటాన్స్ అండ్ న్యూక్లియన్సా, లేదంటే ఎలక్ట్రాన్స్ ఒక్కటే ఉండే న్యూక్లియన్స్ అంటారా, లేదంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని న్యూక్లియన్స్ అంటారా? కెమిస్ట్రీ పెట్టింది. సో మీకు ఇక్కడ జనరల్ సైన్స్ మీన్స్ ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కవర్ అవుతాయి. చూడండి, మరి న్యూక్లియన్స్ అంటే వేటి యొక్క కలయిక న్యూక్లియన్స్ అంటారంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్ మీన్స్ న్యూట్రల్, సో తర్వాత ప్రోటాన్స్ పాజిటివ్. సో అర్థమైందా? సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, సో ఈ రెండింటి యొక్క కలయికని మనకు న్యూక్లియన్స్ అంటారు. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం, ఓస్టియోఫోరోసిస్. సో ఓస్టియోఫోరోసిస్ అకర్స్ డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్. సో ఈ యొక్క ఓస్టియోఫోరోసిస్ అనేటువంటిది ఏంటి? ఒక ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి అనొచ్చు. సో మరి అంటే ఎముకలు అనేటువంటి బలహీనం అవ్వడాన్ని మనకి ఇక్కడ ఓస్టియోఫోరోసిస్ అంటారు. సో మరి దీనికి గల కారణం అంటే ఏ యొక్క విటమిన్, సో ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్లో ఏమైతే ఉన్నాయో సో కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, వీటిలో ఏది తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది మనకు రావడం జరుగుతుంది. చెప్పాలంటే బోలు ఎముకల వ్యాధి. సో ఓస్టియోఫోరోసిస్ మీన్స్ బోలు ఎముకల వ్యాధి. సో ఎముకలు బలహీనంగా ఉన్నాయంటే మనకి ఏది తక్కువ ఉంటుంది? ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి? మనకు కాల్షియం కావాలి. సో కాబట్టి బలహీనం అవడానికి కారణం ఏంటి? కాల్షియం తక్కువ ఉంటేనే మనకు ఈ యొక్క వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, ద ఉంబ్లికల్ కార్డ్ కంటైన్స్. సో ఉంబ్లికల్ కార్డ్ అనేటువంటిది దేన్ని కలిగి ఉంటుంది? సో ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. సో ఉంబ్లికల్ కార్డ్ వేటిని కలిగి ఉంటుంది? 1 ఆర్టరీ అండ్ 1 వెయినా, లేదంటే 2 ఆర్టరీస్ అండ్ 1 వెయినా, లేదంటే 2 ఆర్టరీస్ అండ్ 2 వెయిన్స్, లేదనుకున్నట్టయితే 1 ఆర్టరీ అండ్ 2 వెయిన్స్. సో వీటిలో వేటిని కలిగి ఉంటుంది? సో మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఉంబ్లికల్ కార్డ్ అంటే మనకు బ్రహ్మతాడు అంటుంటారు. సో మనకు పేగు లాంటిది. సో ఇది వేటిని కలిగి ఉంటుందంటే 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్. సో 2 ఆర్టరీస్ తర్వాత ఒక వెయిన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ఉంబ్లికల్ కార్డ్లో. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ చూడండి, ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా ఆఫ్ ఎ సర్ఫేస్ ఈస్ కాల్డ్. సో ఇది డైరెక్ట్గా మీకు ఒక డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ అడిగాడు, ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్ ఈస్ కాల్డ్. మరి ఏమంటారండి? ఒక ఏరియా మీద, ఒక యూనిట్ ఏరియా సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ చేయడాన్ని దాన్ని ఏమంటారంటే ప్రెజర్ అంటారు. సో ఒక ఏ సర్ఫేస్ ఉందనుకోండి, దాని మీద ఒక ప్రెజర్ అనేటువంటి ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రెజర్ అనే అంటారు. సో ఏమంటారు? ప్రెజర్. సో ప్రెజర్ ఫార్ములా ఏంటి? పి, ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా, ఫోర్స్ బై ఏరియా. పి ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. గుర్తుపెట్టుకోండి, మీకు అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి? మనకి యూనిట్స్ కూడా అడుగుతుంటారు, ఎస్ఐ యూనిట్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్స్. ఏరియాకు మీటర్ స్క్వేర్, ఏరియాకు మీటర్ స్క్వేర్. సో మరి ఒకవేళ ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ రాయమంటే ఏమని రాస్తారు? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, లేదంటే న్యూటన్ ఇంటూ మీటర్ హోల్ పవర్ -2. ఈ స్క్వేర్ అంటే పైకి వెళ్తే -2 అవుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ నేను మీకు ఒక ఫార్ములా లాంటివి చెప్పాను, తర్వాత వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ అలాగే ప్రెజర్ యొక్క డెఫినేషన్ కూడా చెప్పాను.
సో మీకైతే ఇది యూజ్ అవుతుంది. సో ఎందుకంటే కంపల్సరీగా ఆర్ఆర్బీలో మనకు అడిగేది ఎక్కువగా కంపల్సరీ కూడా ఎస్ఐ యూనిట్స్ అడుగుతుంటాడు. తర్వాత డెఫినేషన్స్ ఇలా ప్రెజర్, ఫోర్స్, గ్రావిటీ, టెన్షన్, సో ఇలా వాటి యొక్క డెఫినేషన్స్ అడుగుతాడు, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ అడుగుతాడు. సో వాటి ఫార్ములాస్ కూడా నేర్చుకుంటే బెటర్. సో ఫోర్స్ అంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫార్ములానే ఉంటుంది. ప్రెజర్ అంటే ఏంటంటే ఫోర్స్ అనేది ఒక యూనిట్ ఏరియాపై యాక్ట్ చేయడాన్ని ఫోర్స్ బై ఏరియా. సో అదే మనకి ఇక్కడ ఏదైతే డెఫినేషన్లో ఉందో దాన్నే ఫార్ములా రూపంలో రాసాం, ఫోర్స్ బై ఏరియా. మరి ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్. డైరెక్ట్గా ఫోర్స్ ఎస్ఐ యూనిట్ కూడా అడగచ్చు కాబట్టి న్యూటన్. సో ఎన్ అంటే న్యూటన్. ఇక్కడ ఏరియాకు ఏంటి మీటర్స్లో కొలుస్తాం కాబట్టి మీటర్ స్క్వేర్. సో అర్థమైందా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది మనకు ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, వాటర్ విచ్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ ఈజ్ నోన్ యాజ్. సో ఏవైతే వాటర్ అనేటువంటిది ప్యూరిఫై అయ్యి తాగడానికి యూజ్ అవుతాయో అలాంటి వాటర్ని ఏమంటారు? సో ఇది ఎన్సీఆర్టీ బుక్ అండి. సో ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని ఉండే బుక్. సో 7th క్లాస్లో ఉంది ఇది. సో ఏమంటారంటే మనం తాగడానికి యూజ్ అయ్యేటువంటి వాటిని ఏమంటారండి? పోర్టబుల్ వాటర్, త్రాగునీరు. పోర్టబుల్ వాటర్ మీన్స్ త్రాగునీరు తెలుగులో చెప్పాలంటే. సో మనకి ఏవైతే ప్యూరిఫై తాగడానికి ఏవైతే ఫుడ్గా ఉంటాయో అలాంటి వాటిని ఏమంటారు? త్రాగునీరు అనేది ఇంగ్లీష్లో త్రాగునీరుని ఏమంటారంటే పోర్టబుల్ వాటర్. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ద ఐబాల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ స్పెరికల్ ఇన్ షేప్ విత్ ఏ డయామీటర్ ఆఫ్ అబౌట్. సో ఐబాల్ అనేటువంటిది మనకు కంటిలో ఉంటుంది, ఐబాల్ అనేటువంటిది స్పెరికల్ షేప్లో ఉంటుందని ఇస్తున్నాడు. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం చేసుకోవాలి, ఐబాల్ ఏ షేప్లో ఉందంటే స్పెరికల్ షేప్ అని రాయాలి. సో ఒకవేళ వాటి యొక్క డయామీటర్ అడిగితే ఇప్పుడు చెప్పేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఐబాల్ అనేటువంటి స్పెరికల్ షేప్లో ఉంటుంది, దాని యొక్క డయామీటర్ ఎంత? సో 2.3 సెంటీమీటర్లు. ఏంటి ఆప్షన్ డీలో ఉన్నటువంటి 2.3 సెంటీమీటర్లు. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఇవన్నీ కూడా మీకు. నెక్స్ట్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ ఈజ్ నోన్ యాజ్. సో మరి సిస్టోలిక్ ప్రెజర్ అండ్ అంటే బ్లడ్ ప్రెజర్ బీపీ చెక్ చేసేటప్పుడు సిస్టోలిక్ ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత డయాస్టోలిక్ ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది. సో అది మళ్ళీ నేను ఈ యొక్క బ్లడ్ ప్రెజర్ మీదనే సో సిస్టోలిక్ ప్రెజర్ అనేది ఏమంటారు, డయాస్టోలిక్ దాన్ని ఏమంటారు. సో అవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయి ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క విధమైనటువంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో టాపిక్లో ఒక్కొక్క అంటే అలా ఏమవుతుందంటే మీకు అన్ని సెట్లు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్ సంబంధించి చాలా రకాల బిట్స్ కవర్ ఉంటాయి. ఎందుకంటే ఒకే టాపిక్ సంబంధించిన అన్ని బిట్స్ ఒక చోటు చెప్పకుండా డిఫరెంట్గా ఒక్కొక్క సెట్లో చెప్తుంటే మీకు రోజు ఆ టాపిక్ మీకు రిఫర్ అవుతున్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ ఒకే టాపిక్ ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఇంక ఈరోజు చదువుతారు మళ్ళీ మర్చిపోతారు. అదే రోజు రిఫర్ చేస్తున్నాం అనుకోండి ఆ టాపిక్ని, మనకు బాగా గుర్తుంటుంది. సో మరి సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ బీపీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమంటారంటే మనకు పల్స్ ప్రెజర్ అంటారు. ఏమంటారండి? పల్స్ ప్రెజర్. సో అర్థమైందా? పల్స్ ప్రెజర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈజ్ బేసికలీ డిటర్మైన్డ్ బై ఇట్స్. సో ఒక సౌండ్ యొక్క లౌడ్నెస్ కానీ, సౌండ్ చేస్తాం కదా, సౌండ్ చేసినప్పుడు సాఫ్ట్నెస్ ఉంటుంది, లౌడ్నెస్ ఉంటుంది. సో ఇలా చూసుకున్నప్పుడు ఇలాంటి సౌండ్ని మనం దేంతో డిటర్మైన్ చేస్తాము? సో యాంప్లిట్యూడ్, ఆసిలేషన్, లేదంటే టైం పీరియడ్, లేదంటే ఫేస్. సో ఏమి ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈస్ బేసికలీ డిటర్మైన్డ్ బై. సో అది ఎంత దూరం వెళ్తుంది, ఎంత సాఫ్ట్గా వెళ్తుంది అనేటువంటిది ఒక వ్యాప్తిని బట్టి చెప్తాము. సో దానికి ఆన్సర్ ఏమవుతుందండి? యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ మీన్స్ వ్యాప్తి. సో ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈస్ బేసికలీ డిటర్మైన్డ్ బై ఇట్స్ యాంప్లిట్యూడ్. సో ఇది డైరెక్ట్ బిట్. ఇవన్నీ కూడా ఇక్కడ జనరల్ సైన్స్లో అంటూ జీకేలో అంటే చాలా రకాల బిట్స్ వస్తాయి, కానీ జనరల్ సైన్స్లో డైరెక్ట్ బిట్స్ ఇవి ఎప్పటికీ మారవు. సో ఇవి ఫిక్స్డ్ బిట్స్ కాబట్టి ఇవి ఎలాగైనా సరే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక సౌండ్ యొక్క లౌడ్నెస్ కానీ, సాఫ్ట్నెస్ కానీ దేని ద్వారా డిటర్మైన్ చేస్తామంటే దాని యొక్క వ్యాప్తి, యాంప్లిట్యూడ్ ఇంగ్లీష్లో. సో ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ రాసిన యూజ్ అవుతాయి. సో ఒకవేళ నేను ఇక్కడ తెలుగులో కూడా టర్మ్స్ అనేటువంటి చెప్తున్నాను కాబట్టి మీకు తెలుగు ఎగ్జామ్స్లో ఎప్పుడంటే తెలుగు మీడియం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా యూజ్ అవుతాయి. సో మనకు ఆర్ఆర్ పేపర్ తెలుగులో కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాకుండా ఎస్ఎస్సి బ్రాంచ్ ఎగ్జామ్స్, ఇంకా చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటివి రాసేటప్పుడు మనకు పేపర్ తెలుగులో ఉండదు, కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. కాబట్టి సో ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఇప్పటి నుంచే బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. చివరి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆన్సర్. సో వాట్ ఈజ్ అదర్ నేమ్ ఆఫ్ పైరాడాక్సిన్? పైరాడాక్సిన్ యొక్క అదర్ నేమ్ ఏంటంటే విటమిన్ B6 అండి. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ పైరాడాక్సిన్ అంటే విటమిన్ నేమ్, దాని యొక్క కెమికల్ నేమ్ అంటే మీరు తెలుసుకుండాలి దీని ద్వారా. సో ఇక్కడ పైరాడాక్సిన్ అని ఏ విటమిన్ అంటారే? విటమిన్ B6. సో నేను ఇక్కడ ఒకసారి మీకు ఏం చేస్తానంటే విటమిన్కి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడే. సో విటమిన్ వచ్చేసి ఎవరు డిస్కవర్ చేయడం జరిగిందండి? ఫంక్, క్యాసర్ ఆఫ్ ఫంక్. మరి ఇక్కడ విటమిన్ ఏ అంటే కెమికల్ నేమ్ ఏంటి, తర్వాత విటమిన్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటి యొక్క కెమికల్ నేమ్స్ ఏంటి అనేటువంటిది అన్నీ కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్, తర్వాత విటమిన్
విటమిన్ బి1 వచ్చేసి థైమిన్, విటమిన్ బి2 వచ్చేసి రైబోఫ్లేవిన్, విటమిన్ బి5 వచ్చేసి ప్యాంథోనిక్ యాసిడ్, విటమిన్ బి6 వచ్చేసి పైరాక్సిన్. ఇప్పుడు క్వశ్చన్ అడిగినది ఇదే. సో విటమిన్ బి3 వచ్చేసి నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. సో ఎందుకంటే నేను విటమిన్స్ మీద చాలా బిట్లు ఉన్నాయి, సో ఇవే ఈ కెమికల్ నేమ్స్ మీదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను మళ్ళీ ఏం చెప్పాను, ఇక్కడ చెప్తున్నా కాబట్టి మీరు దీన్ని ఒక నోట్స్లో రాసుకోండి ఒక చోట. కంపల్సరీగా విటమిన్ మీద బిట్ ఉంటుంది, చిన్న కొన్ని ఉన్నాయి ఇవి. సో ఇవి ఎలాగో గుర్తుపెట్టేసుకుంటే మీరు సరిపోతుంది. సో నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్ విటమిన్ బి3 అంటారు. తర్వాత విటమిన్ బి7 యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి బయోటిన్. తర్వాత విటమిన్ బి9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అంటారు. విటమిన్ బి12 వచ్చేసి సైనకోబాలమైన్ లేదా కోబాలమైన్ అంటారు. సైనకోలమైన్ లేదంటే కోలాబామైన్, సో ఏదైనా ఓకే. విటమిన్ సి వచ్చేసి అబ్జార్బిక్ యాసిడ్. విటమిన్ డి వచ్చేసి కాల్సిఫెరాల్. విటమిన్ ఈ వచ్చేసి టోకోఫెరాల్. తర్వాత విటమిన్ కే వచ్చేసి ఫైటోమెనడైన్ అని అంటారు. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ని మనకు ఫిటోమినడైన్ అయినా అంటారు, లేదంటే మీకు కొన్ని బుక్స్లో ఫిలోక్వినైన్ అయినా ఉంటుంది. సో ఫిలోక్వినైన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఫిటోమినడైన్ అయినా ఉండొచ్చు. సో ఫిలోక్వినైన్ అయినా ఫిటోమినడైన్ అయినా అంటే ఒకటే. సో విటమిన్ కే గుర్తుపెట్టుకోండి. సో మరి ఇందులో మళ్ళీ మనకు వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని, తర్వాత వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి. సో ఫ్యాట్ సాల్యుబుల్ ఏవేవంటే మనకు ఏడిఈకే. సో ఏడిఈకే, సో ఇవి మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. తర్వాత వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమేమంటే బిలో ఉన్నటువంటి అన్నీ కూడా బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9 అవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్. తర్వాత బీసీ విటమిన్స్ రెండు కూడా మనకి ఏమవుతాయి, వాటర్ సాల్యుబుల్. ఏడిఈకే ఈ 4 కూడా మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి రెటినాల్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, సో అందులో ఏది తింటే మనకు ఈ విటమిన్ ఏ బాగా వస్తుంది, సో ఇంకా అవన్నీ చెప్పాలంటే మనకు చాలా పెద్ద టాపిక్ విటమిన్ అంటే. కాబట్టి మీరు ఓన్గా చదువుకోవడం అయితే బెటర్ అండి. ఎందుకంటే మనకు ఇంకా విటమిన్ ఏ అంటే రెటినాల్, సో దీని ద్వారా ఏమొస్తుంది, సో నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. తర్వాత బ్లడ్ క్లాటింగ్ అవ్వాలంటే ఏ విటమిన్ ఉండాలంటే విటమిన్ కే బాగుండాలి. సో సన్షైన్ విటమిన్ అంటే ఏంటి, విటమిన్ డి. సో ఇలా మనకు చాలా రకాలైతే ఉంటాయి. సో కాబట్టి అవన్నీ కూడా మీరు ఏదైనా బుక్స్ అంటే మీ దగ్గర ఈ పాటికే ఉండండి, వాటిని యూజ్ చేసుకొని మీరైతే చదువుకోండి. లేదన్నట్టయితే వీలైతే ఒకవేళ సపరేట్ టాపిక్ ఏమైనా చెప్పాలనుకుంటే ఈ విటమిన్స్ మీద నేను వీడియో చేస్తాను. అయితే కన్ఫర్మ్ చెప్పలేను, వీలైనంత వరకు నెట్లో సెర్చ్ చేసినా కూడా మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్టుపడుతుంది, కాబట్టి మీరు చదువుకోండి అనేటువంటి చెప్తున్నాను. సో మీకు ఒక గైడెన్స్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మరి ఇదండి వీడియో అయితే. సో మనం 10 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. సో 10 క్వశ్చన్లు నేను కొంచెం ఎక్కువగానే బిట్స్ కూడా మీకు కొన్ని చెప్పాను కొన్ని చోట్ల. సో మీకు తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను కొన్ని బిట్స్ అయితే. సో కాబట్టి మీరు వీలైనంత వరకు డైరెక్ట్గా బిట్స్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే నేను చెప్తున్నానో వాటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే జనరల్ సైన్స్ అనేటువంటిది మనకు ఆర్ఆర్బీలో చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఎగ్జామ్స్లో చూసుకుంటే జనరల్ సైన్స్ మీద 2 లేదా 1 బిట్ 3 బిట్లు పడతాయి అంతే. కానీ ఆర్ఆర్బీ మాత్రం స్పెషల్గా 20 నుంచి 25 బిట్లు వస్తాయి కేవలం జనరల్ సైన్స్ నుంచి. కాబట్టి ఆర్ఆర్బీలో జనరల్ సైన్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనకు అన్నీ సమానంగా ఉంటాయి. జీకేను 25 వస్తే జనరల్ సైన్స్ ఒక 20 నుంచి 25 వస్తాయి, అర్థమెటిక్, రీజనింగ్, సో అన్నీ కూడా ప్రాధాన్యం ఉంటాయి. మిగిలిన ఎగ్జామ్స్లో ఎలాగంటే జీకే అన్నాడు అనుకోండి, జీకేలో ఏదో 1 బిట్టు లేదా 2 బిట్లు సైన్స్ ఉంటాయి, ఇంకా మిగిలినవన్నీ కూడా కరెంట్ అఫైర్ వస్తుంది, స్టాటిక్ జీకే అంటే జీకే ఉంటాయి, తర్వాత జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ అన్నీ మిక్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మాత్రం జనరల్ సైన్స్ సపరేట్ పార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్లో. కాబట్టి జనరల్ సైన్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి మనము. సో అప్పుడే మన జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేసా, జీకేలో నెగ్లెక్ట్ చేసా, సైన్స్లో నెగ్లెక్ట్ చేసా, అర్థమెటిక్లో నెగ్లెక్ట్ చేసా, అంటే రీజనింగ్లో నెగ్లెక్ట్ చేసా కూడా మనకు మార్క్స్ అనేది లాస్ అవుతుంది, మనం అనవసరంగా జాబ్ అనేది కోల్పోతాం. కాబట్టి మనం చదివేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా సరే అన్నింటినీ కూడా ప్రాధాన్యత తీసుకొని చదవాలి. సో నేను జీకే క్లాసెస్ చెప్తున్నాను, అందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీలైతే మీకు త్వరలోనే ఏ టాపిక్స్ చదవాలనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా గమనించి సో ఒక వీడియో అయితే తయారు చేస్తాను, అంటే ఏ టాపిక్ చదవాలనేటువంటిది ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు నెట్లో సెర్చ్ చేస్తే దొరికే విధంగా మీకు గైడెన్స్ ఇచ్చేసి ఒక వీడియో తయారు చేయడం జరుగుతుంది. సో ఇదండి. సో జనరల్ సైన్స్ అంటే ఇంకా అన్ని టాపిక్ మీద అడుగుతారు కాబట్టి ప్రతి టాపిక్ చదువుకోవాలి. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా. సో మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాంతో చదువుకోండి, లేదంటే టెక్స్ట్ బుక్స్ తెలుగు మీడియం కావాలనుకుంటే మనం స్టేట్ టెక్స్ట్ బుక్ చదవండి, లేదంటే ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ బుక్స్ కావాలనుకుంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ అని సెర్చ్ చేస్తేనే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదంటే ఈ పాఠశాల అనే ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అక్కడ నుంచి అయినా మీరు వెళ్ళేసి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదవచ్చు. సో అదండి ఇది క్లాస్ అయితే. నెక్స్ట్ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ చేద్దాం, మళ్ళీ కలుద్దాం. సో మరి అంతవరకు అయితే సెలవు. మరి అంతకంటే ముందుగా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అవన్నీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.